సర్దార్ వల్లభాయ్ పటేల్తో బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు. సర్దార్ పటేల్ నిఖార్సైన కాంగ్రెస్ బిడ్డ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అసలు బీజేపీ లేదని చెప్పారు. ఇక్కడ బీజేపీ పాచికలు పారవన్నారు. ఇక కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో కోవట్టుగా పనిచేశారని, అతన్ని వెనకేసుకొచ్చి హరీష్ రావు, కేటీఆర్ పరువు తీసుకోవద్దని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే కనీస అర్హత కౌశిక్ రెడ్డికి లేదన్నారు ఎమ్మెల్యే. వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ బిడ్డ, నికారసర కాంగ్రెస్ యూనియన్ మినిస్టర్. మీరు నీ బియ్యం నాకు, నా బియ్యం నీకు, నీ బియ్యం నాకు అని ఆ రామ మందిరం కట్టారు. ఏమైపోయా? రామ మందిరంలో కూడా కొట్టి మిమ్మల్ని. కనుక ఈడ ఏదో అటు ఇటు పోయాడు, ఆ బీఆర్ఎస్ వాడు బొదలపడ్డాడు కాబట్టి ఆ 4 పార్లమెంట్ సీట్ మీకు వచ్చినాయి. లేకపోతే వచ్చే అవకాశం లేదు మీకు. కనుక తెలంగాణలో వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక మోడీ పెట్టుకొని లేకపోతే ఇంకోళ్ళు వస్తారు అనుకోవడం అది కాదది. 2028 మీకు చివరి ఎన్నిక అయింది బీజేపీకి. ఎందుకంటే మీరు బీజేపీ దేశంలో ఏం చేసిందో చెప్పాలి. రేపు అమిత్ షా గారు చెప్పాలి. ఈ దేశంలో పేద ప్రజానీకానికి ఏం చేసిందో చెప్పాలి. ఈ విముక్తి సందర్భంగా మీరు పెడుతున్న కార్యక్రమంలో ఈ భారతదేశాన్ని మీరు మోడీ గారు ఏం చేసినో చెప్పాలి. ఇవాళ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాడు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కోట్లాది మంది ప్రజలకు తిండి లేక, ఆహార భద్రత లేక, పని భద్రత లేక అన్నమో రామచంద్ర అల్లాడుతున్న సందర్భంలో ఉపాధి పని కల్పించారు. ఇవాళ కూలి పని మీద కరువు పనిని ఒక నామకరణం చేసుకొని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ఆనాడు ప్రారంభించడం జరిగింది చేవెళ్ళ ఆలూరు గ్రామంలో. కానీ ఇలా పని లేని వాళ్ళు ఇలా పేదలు బీదలు అందరూ కూడా పోయి పనిచేసుకుంటారు. మీరు ఈ దేశానికి 100 కోట్ల జనాభా ఇలా పనిచేస్తూ ఉన్నారు. పొద్దున్నేసి మీరేం చేసినా చెప్పండి.